అందరూ మెచ్చుకునేలా బెస్ట్ వెజ్ కుర్మా కావాలి, అది కూడా చాలా త్వరగా అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలనుకుంటే మాత్రం ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో మంచి వెజ్ కుర్మాని చూపించబోతున్నానండి. ఈ కర్రీ పూరి, చపాతీ, వెజ్ బిర్యానీ ఇలా దేంతోనైనా చాలా బాగుంటుంది. కాకపోతే పరోటాకి ఇది బెస్ట్ కాంబినేషన్. మరి ఇది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 2 లవంగాలు, 1 యాలుక, 2 అంగుళాల దాల్చిన చెక్కను కూడా వేసుకొని, వీటితో పాటు 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ సోంఫ్, 5-6 జీడిపప్పులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కర్బూజా గింజలు, 3 పచ్చిమిర్చి, అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో 1/2 కప్పు వరకు నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా బిర్యానీ పువ్వు, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, చిన్న ముక్క జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వేయించండి. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో 7-8 పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 క్యారెట్, 5-6 ఫ్రెంచ్ బీన్స్, అలాగే 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకో నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1.5 కప్పుల వరకు నీళ్లు కూడా పోసుకొని దీంట్లోనే 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి లో ఫ్లేమ్ మీద కొద్దిగా వేయించండి. ఇది కాస్త క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ప్రెషర్ పూర్తిగా పోయాక పాన్ మూత తీసి మనం డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతిని దీంట్లో వేసుకోవాలి. కసూరి మేతి వేసుకున్నప్పుడు కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి.
దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని మంచి వెజ్ బిర్యానీతో కానీ పరోటాతో కానీ ఎంజాయ్ చేయండి. చపాతీ, పరోటా లేదా ఏదైనా రోటీతో తినాలనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. అదే మీరు ఏదైనా వెజ్ బిర్యానీ కానీ ఇంకేదైనా ఫ్లేవర్ రైస్లోకి పేరప్ చేసుకోవాలనుకుంటే ఇంకాస్త దగ్గర చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చిందా? రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.